వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత నన్ను విధుల్లోకి తీసుకోవాలనే ఉంది. ఇచ్చింది దాన్ని తాత్కాలికంగానే విధుల నుంచి తొలగించినామని వచ్చింది. అయినప్పటికీ తీసుకోలేదు. నువ్వు ఎలక్షన్ లో సపోర్ట్ చేసినావని కంప్లైంట్ ఇచ్చిరన్నాక అధికారులను సార్ అది మన ఎంపీడీఓ గారు వచ్చిర్రు. వచ్చి అమ్మ నువ్వు ఇట్లా సస్పెండ్ చేసినవాట అంటే సార్ మీకు కంప్లైంట్ చేసిన ఎవరు చేసిర వ్యక్తి అనేది నాకు అది ఇవ్వండి సార్ అంటే కూడా ఐకేపీ డిఆర్డిఓ వాళ్ళు ఇవ్వలేదు. ప్లస్ మన అధికారికి ఎక్స్ప్లెనేషన్ నేను రాసిచ్చిన సార్ సో అండ్ సో పిల్లలకు ఇట్లా 10th క్లాస్ పిల్లలకి సన్మాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉన్నారు. నేను అక్కడికి పోయిన క్రమంలో మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు అక్కడికి అనుకోకుండా వచ్చిర్రు. నేను పక్కన నిల్చున్నా అని చెప్పి నేను రాసిచ్చిన. అయినప్పటికీ కూడా తను అసలు ఏం చెప్తుండో ఏందో అర్థం కాక నేను ఇచ్చిన సమాధానం అనేది పక్కకు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ తర్వాత నేను అధికారులను కలిసిన నరసింహారావు సార్ని కలిసిన సార్ సో అండ్ సో నా వ్యక్తిగతంగా కక్షలతో ఇట్లా వేసిండ్రు అన్న తర్వాత ఆయన నాకు జాయినింగ్ లెటర్ అనేది కూడా రావడం జరిగింది. 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి పక్కకు పెట్టిండు. పక్కకు పెట్టిన తర్వాత ఆర్డర్ కాప్ వచ్చినాక ఇయ్యకుండా ఇదే గాంధీ దగ్గర ఆయనకు అనుకున్న కార్యకర్తలను ఇక్కడ ఉంచుకొని నన్ను కొట్టడం కూడా జరిగింది. నేను దానికి సంబంధించి కిరణ్ సార్ బ్లౌజ్ కూడా గుంజేసిండు ఇక్కడనే. అయినా నేను వెంటనే వెళ్లి కిరణ్ కుమార్ సార్కి కంప్లైంట్ చేసిన తర్వాత కేసు వేసినామన్నారు కానీ తనని అరెస్ట్ చేయలేదు, వారెంట్ ఏది కూడా కాలేదు.